విశ్వాసంగా జీవిస్తున్నారా? ప్రార్థనా పరులుగా ఉన్నారా? ఇతరులకు సాయం చేస్తున్నారా? అయితే సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. ప్రైజ్ ది లార్డ్. జీసస్ క్రైస్ట్ ప్రేయర్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనాలు. ఇప్పుడు మా మామయ్య గారైన పాస్టర్ ఏ సాల్మన్ రాజు గారు వాక్యోపదేశాన్ని అందించెదరు. మనందరం విని దైవ దీవెనలు పొందుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సత్యవాక్కు అనే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ వందనాలు. మంచిది. ఈ సమయమందు దేవుని వాక్యాన్ని మనందరం వినడానికి స్పాన్సర్ చేసిన కుటుంబం సహోదరులు యేసుదాసు గారు, వారికి వందనాలు తెలియపరుస్తున్నాను. వారి కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. మంచిది. రాయి సమయమందు దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. మూలవాక్యము పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనం. నీతి న్యాయములను అనుసరించి నడుచుకునుట బలులర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, స్తోత్రాలు. చదవబడిన లేఖన భాగాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ వాక్యానికి స్పాన్సర్ చేసిన కుటుంబం యేసుదాసు గారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి, సహాయం చేయండి. ఈ వాక్యాన్ని వినబోతున్నటువంటి ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. వినగలిగిన చెవి, గ్రహించే జ్ఞానము, వాక్యానుసారమైన జీవితాన్ని దయచేయండి. మీ పక్షమున నిలవబడుకున్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీ ఆత్మతో నింపి అభిషేకించి మీరు ఏ మాటలైతే మీ బిడ్డలతో మాట్లాడాలని ఉద్దేశించున్నారో ప్రతి మాట నా హృదయంలో పెట్టి నోటి ద్వారా వినిపించమని అడుగుతూ ప్రార్థిస్తూ యేసు నామంలో అడిగి ఏడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిది ప్లరా. సమయంలో దేవుడు మన యందు ఏం చూసి సంతోషపడతాడు అన్న అంశంలో నుంచి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. గతంలో మొదటి భాగాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. మరి సమయం ముందు రెండవ భాగాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఇంకా దేవుడు మన యందు ఏం చూసి సంతోషపడతాడు అంటే ప్లరా, మొట్టమొదటిగా విశ్వాసం చూసి సంతోషపడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనలో విశ్వాసం చూసి దేవుడు సంతోషపడతాడు. అవును ప్లరా, చాలామంది ప్రభు సన్నిధికి వస్తారు, బాప్తిసం తీసుకుని ఉంటారు, వాక్యము వింటూ ఉంటారు. కానీ చాలామంది విశ్వాసంలో సన్నగిల్లిపోతారు, విశ్వాసంలో బలహీనులు అయిపోతారు, విశ్వాసంలో దిగజారి పోయి ఉంటారు, విశ్వాసంలో చచ్చిపోయి ఉంటారు, విశ్వాసము లేనివారుగా ఉంటారు చాలామంది. అయితే ఇలాంటి వారంటే ప్రభువుకి ఇష్టం లేదు. దేవునికి ఇష్టమైన వారు ఎవరు అంటే, మనల్ని ఏం చూసి దేవుడు సంతోషపడతాడంటే విశ్వాసాన్ని చూసి సంతోషపడతాడు. అందుకే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి ఎబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 5, 6 వచనాలు చూస్తే, విశ్వాసమును బట్టి ఆనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెను. తర్వాత కింద భాగంలో మనం చూస్తే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెదకు వారికి ఫలము దయచేయవాడని నమ్మవలను కదా. చూడండి ప్లరా, ఇక్కడ మనం బాగా ఆలోచన చేస్తే విశ్వాసానికి సంబంధించి చక్కటి మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. మొదటి మాట, విశ్వాసమును బట్టి ఆనోకు మరణము చూడకున్నట్లు కొనిపోబడ్డాడు. ఆనోకు 300 ఏళ్ళు దేవునితో కూడా నడిచాడు, బ్రతికాడు, జీవించాడు, కలిసి ఉన్నాడు. ఒకానొక దినాన మరి ఆనోకు ఎత్తబడ్డాడు, ఆనోకు వెళ్ళిపోయాడు, పరమునకు చేర్చబడ్డాడు. దేన్ని బట్టి ఆనోకు ఎత్తబడ్డాడు అంటే విశ్వాసమును బట్టి. ఆనోకు విశ్వాసముతో దేవుణ్ణి అంబడించాడు, ఆనోకు విశ్వాసముతో దేవుని ఎంట నడిచాడు, ఆనోకు విశ్వాసముతో దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నాడు, ఆనోకు విశ్వాసముతో జీవించడానికి ప్రారంభించాడు. లరా, అందుకే అక్కడ రాయబడిన మాట, విశ్వాసమును బట్టి ఆనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. శరీర మరణాన్ని ఆనోకు చూడలేదు. శరీర మరణం ఎలా ఉంటుందో ఆయన రుచి చూడలేదు. శరీర మరణాన్ని పొందకుండానే ఆనోకు ఎత్తబడ్డాడు. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడు గమనించండి. కారణం ఏమిటి? విశ్వాసము. ఆ విశ్వాసమే శరీర మరణాన్ని రుచి చూడకుండా ఆయన్ని తీసుకుపోయింది, పరమునకు తీసుకెళ్ళింది. ఎత్తబడ్డాడు, మరణం రుచి చూడకుండా ఎత్తబడ్డాడు. మరణం ఆయనకు తెలియదు,
మరణం ఎలా ఉంటుందో, శరీర మరణము ఆయనకు తెలియదు. ప్రియా దేవుని బిడ్డలారా గమనించండి. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, మన జీవితాల్లో కూడా విశ్వాసం ఉంటే, విశ్వాసంతో మనం బ్రతుకుతుంటే, విశ్వాసంతో మనం నడుస్తుంటే, విశ్వాసంతో మనం కొనసాగుతుంటే, విశ్వాసం మనలో ఉంటే రేపు భవిష్యత్తులో రహస్య రాకడలో మనం కూడా మరణాన్ని రుచి చూడకుండా ఎత్తబడతాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఆయన ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ఆ రహస్య రాకడలో మరి మరణాన్ని చూడకుండా నీవు నేను ఎత్తబడాలి అంటే, అప్పటి వరకు మనం బ్రతికుంటే మరణాన్ని చూడకుండా మనం ఎత్తబడాలి అంటే విశ్వాసంతో మనం జీవించాలి. ఆ రోజు ఆనోకు మరణం చూడకుండా ఎత్తబడ్డాడు, కొనిపోబడ్డాడు. రేపు భవిష్యత్తులో మనలో విశ్వాసం ఉంటే రహస్య రాకడలో ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఇదిగో మనము మరణాన్ని రుచి చూడకుండా మహిమ శరీరాలను ధరించి మధ్యాకాశంలో కొనిపోబడతాం. మరణాన్ని రుచి చూడము, రెప్పపాటులో మార్పు పొంది ఇక్కడి నుండి భూమి మీద నుండి రెప్పపాటులో ఎత్తబడతాం. మహిమ శరీరాలతో ఎత్తబడతాం. మరణాన్ని రుచి చూడడం క్రీస్తునందు ప్రియులారా గమనించండి. వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, భవిష్యత్తులో నువ్వు ప్రభు రాకడ ఆలస్యమైతే అప్పటి వరకు నువ్వు బ్రతికుంటే నువ్వు మరణాన్ని రుచి చూడకుండా ఎత్తబడతావు. దేన్ని బట్టి అంటే విశ్వాసాన్ని బట్టి. ఈరోజు ఎంతమంది విశ్వాసంతో ఉన్నారు? చాలామంది సంఘాలకు వస్తున్నారు, వాక్యాన్ని వింటున్నారు. మరి ఎంతమంది విశ్వాసంతో జీవిస్తున్నారు? ఎంతమంది విశ్వాసంతో కొనసాగుతున్నారు? ఎంతమంది విశ్వాసంతో బ్రతుకుతున్నారు? ఎంతమంది విశ్వాసంలో ఎదుగుతున్నారు? ఎంతమంది విశ్వాసంలో బలపడుతున్నారు? ఎంతమంది విశ్వాసంలో స్థిరపరచబడుతున్నారు? ఎంతమంది విశ్వాసంలో అభివృద్ధి పరచబడుతున్నారు? ఎంతమంది విశ్వాసం నుండి అధిక విశ్వాసంలోకి ప్రవేశిస్తున్నారు? ఈరోజు అనేక మంది విశ్వాసాన్ని కోల్పోతున్నటువంటి సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. విశ్వాసంలో బలహీనమైపోతున్నారు, విశ్వాసంలో దిగజారిపోతున్నారు, విశ్వాసంలో సన్నగిలిపోతున్నారు, విశ్వాసంలో చచ్చిపోయి ఉన్నారు. బ్రతుకుతున్నానన్న పేరుకు మాత్రమే నువ్వు జీవిస్తున్నావు, కానీ నీవు మృతుడు అయి ఉన్నావు అని వాక్యం తెలియపరిచిన రీతిగా ప్రకటన గ్రంథంలో ఆ విధంగా అనేక మంది జీవిస్తూ ఉన్నారు. అందుకే మొదటగా ఆనోకు విశ్వాసమును బట్టి మరణము రుచి చూడకుండా ఎత్తబడ్డాడు. భవిష్యత్తులో మనం కూడా విశ్వాసం ఉంటే మరణాన్ని రుచి చూడకుండా ఎత్తబడతాం మధ్యాకాశంలోకి. రెండో మాట, అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడయ్యుండును. దేవునికి మహిమ కలుగును గాక. అతడు కొనిపోబడక మునుపు, అతడు ఎత్తబడక మునుపు, రెండోదిగా దేవునికి ఇష్టుడయ్యుండెను. దేవుడికి ఇష్టంగా బ్రతుకుతున్నాడు, దేవుడు కోరుకున్నటువంటి మార్గాల్లో నడుస్తున్నాడో, దేవుడు ఆశించినటువంటి మార్గాల్లో నడుస్తున్నాడో క్రీస్తునందు పిల్లరా గమనించండి. దేవునికి ఇష్టడై ఉండును. తనకిష్టంగా జీవించలేదు, ఇతరులకు ఇష్టంగా జీవించలేదు, దేవునికి ఇష్టంగా జీవిస్తున్నాడు, దేవునికి అనుకూలంగా జీవిస్తున్నాడు, దేవుని ఇష్టానుసారుడుగా జీవిస్తున్నాడు. ఎత్తబడక మునుపు. ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, మన జీవితాల్లో కూడా ఇప్పుడు మన జీవితాలు ముగించబడతాయో తెలియదు, ఎప్పుడు ఈ బంధాలు మనం తెంచుకోవాలో తెలియదు, ఎప్పుడు ఈ దేహాన్ని మనం వదిలిపెట్టాలో మనకు తెలియదు. ఎప్పుడు మనకు కలిగిందంతా ఇక్కడ విడిచిపెట్టాలో మనకు తెలియదు. ఈ సంపాద్యం అంతా ఎప్పుడు వదిలిపెట్టాలో, ఈ మనుషులంతా, ఈ కుటుంబీకులంతా, ఈ బంధువులంతా, ఈ సమాజాన్ని అంతా ఎప్పుడు ఇడిచిపెట్టాలో మనకు తెలియదు. కనుక ఎత్తబడక మునుపు, మన జీవితం ముగించబడక మునుపు, మనం ఎత్తబడక మునుపు, మనం ఈ బంధాలన్నీ తెంచుకోక మునిపే దేవునికి ఇష్టలై ఉండాలి. సంఘంలో ఉన్నప్పుడే దేవునికి ఇష్టలై ఉండాలి, సహవాసంలో ఉన్నప్పుడే దేవునికి ఇష్టలై ఉండాలి, దేవుడినితో మాట్లాడుతున్నప్పుడు వాక్యం వింటూ ఉండగానే దేవునికి ఇష్టంగా జీవించాలి, దేవునికి కష్టంగా జీవించకూడదు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఈరోజు నీవు ఎలా జీవిస్తున్నావు? నీకు ఇష్టంగా బ్రతుకుతున్నావా? కొంతమంది వారికి ఇష్టంగా బ్రతుకుతూ ఉంటారు, వారికి ఇష్టంగా జీవిస్తూ ఉంటారు, వారికి ఇష్టమైన మార్గాల్లో నడుస్తూ ఉంటారు. మరి కొంతమంది అయితే ఇతరులకు ఇష్టంగా జీవిస్తూ ఉంటారు, ఇతరులకు నచ్చినట్టుగా జీవిస్తుంటారు, ఇతరులు కోరుకున్నట్టుగా జీవిస్తూ ఉంటారు.
కానీ మనం అలాగా జీవించాల్సింది దేవునికి ఇష్టంగా మనము జీవించాలి. దేవుని మార్గాల్లో మనం నడవాలి. ఎత్తబడక మునుపో, నీ జీవితాన్ని ఇక్కడ ముగించబడక మునుపో, ఇంకా నువ్వు భూలోకంలో ఉండగానే, ఇంకా నువ్వు కుటుంబంలో ఉండగానే, ఇంకా నువ్వు సంఘములో ఉండగానే, ఇంకా నువ్వు సమాజంలో ఉండగానే దేవునికి ఇష్టంగా జీవించాలి. ఒకవేళ నీ జీవితంలో నీకు ఇష్టంగా బ్రతుకుతున్నావేమో, ఇతరులకు ఇష్టంగా బ్రతుకుతున్నావేమో, నువ్వు కోరుకున్న జీవితాన్ని అనుభవిస్తున్నావేమో, ఈ సమయం ముందు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ముందు నీకు ఒక ప్రమాదం ఉంది, ముందు నీకు ఒక నష్టం ఉంది, ముందు నీకు ఒక అవమానం ఉంది, ముందు నీకు ఒక పెద్ద సమస్య ఉంది, ముందు నీకు పెద్ద శిక్ష ఉంది. అందుకని దేవాది దేవుడు ఈ సమయం ముందు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితాన్ని బాగు చేయడానికి, నీ బ్రతుకుని బాగు చేయడానికి, నీ పరిస్థితులన్నీ ఆయన చక్కబెట్టడానికి మాట్లాడుతున్నాడు. విశ్వాసంలో కోల్పోయినటువంటి సహోదరి, విశ్వాసంలో బలహీనమైనటువంటి సహోదరి, విశ్వాసాన్ని పోగొట్టుకున్న సహోదరుడా, విశ్వాసం లేకుండా జీవిస్తున్న దేవుని బిడ్డ, నువ్వు ఎత్తబడక మునుపు, అనగా నీవు ఈ జీవితాన్ని ముగించబడక మునుపు, నీ ప్రాణాన్ని దేవుడు తీసుకోక మునిపే, రేపు రాక మునిపే నీ జీవితం ఎప్పుడైనా ముగించబడవచ్చు. ఒకటి. రెండోదిగా ప్రభు రాకడైనా ఎప్పుడైనా రావచ్చు. ఈ రెండు జరగక మునిపే ఇదిగో నువ్వు దేవునికి ఇష్టంగా జీవించాలి, దేవునికి అనుకూలంగా జీవించాలి, మంచి మార్గాల్లో నువ్వు నడిపించబడాలి, విశ్వాసంతో నువ్వు నడవాలి. ప్రియులరా గమనించండి. అందుకనే ఆయన మూడో మాట మనం ఆలోచన చేస్తే అక్కడ విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యమని రాయబడి ఉంది. ఒకవేళ నువ్వు విశ్వాసంగా జీవించకపోతే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం. అంటే విశ్వాసం లేకుండా దేవుణ్ణి సంతోషపరచడం అసాధ్యం, అది జరగని పని. నిన్ను నువ్వు సంతోషపరుచుకుంటా బ్రతకాల్సిందే కానీ, నిన్ను నువ్వు సంతోషపరుచుకుంటా జీవించాల్సిందే కానీ, ఒక దేవుని బిడ్డవై ఉండి, ఒక క్రైస్తవుడివి క్రైస్తవురాలు అయి ఉండి నువ్వు ఎంత మాత్రం కూడా విశ్వాసం లేకపోతే దేవుణ్ణి సంతోషపరచలేవు, దేవుణ్ణి సంతోషపరచలేవు. ప్రియ దేవుని బిడ్డ గమనించు. ఈ సమయంలో లేఖన భాగం మనకి తెలియపరుస్తూ ఉంటుంది, వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. నువ్వు దేవుణ్ణి ఎంత మాత్రం సంతోషపరచలేవు. విశ్వాసం లేని వారు దేవునికి ఇష్టలై ఉండట అది అసాధ్యమో, అది జరగని పని. రేపు భవిష్యత్తులో నువ్వు నష్టపోతావు. ఇలాంటి వారు రేపు పిలువబడతారు. ముందుగా చనిపోయినా వారు పరలోక రాజ్యానికి పోలేరు. విశ్వాసం లేని వారు ముందుగా ఈ జీవితాన్ని ముగించినా, ముందుగా వారి ప్రాణాన్ని ఇక్కడ వదిలిపెట్టినా, మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఒకవేళ మరణం వాళ్ళకు వస్తే రాకడ లోపే ఒకవేళ చనిపోయినట్లయితే వారు ఆత్మ పరలోకం పోలేదు, వారు దేవునితో కూడా ఉండలేరు, వారు దేవుని దగ్గర ఉండలేరు. ఎందుకు అంటే భూలోకంలో బతికేటప్పుడు చనిపోకముందు వారిలో విశ్వాసం లేదు కనుక, విశ్వాసం లేకుండా ఉంటే దేవునికి ఇష్టం లేదు కనుక వారు ప్రభు సన్నిధికి పోలేరు. గమనించండి. రెండవదిగా మరి ఒకవేళ రాకడ వచ్చిందనుకోండి, ఆ రాకడ వచ్చినప్పుడు కూడా వీళ్ళు ఎత్తబడరు. విశ్వాసం ఉన్నవారు మాత్రమే ఎత్తబడతారు. విశ్వాసంగా ఆలోచన చేసేవాళ్ళు మాత్రమే ఎత్తబడతారు. విశ్వాసంగా బ్రతికే వాళ్ళు మాత్రమే ఎత్తబడతారు. విశ్వాసాన్ని కాపాడుకున్న వాళ్ళు మాత్రమే ఎత్తబడతారు. ప్రతి విషయంలో అడుగడుగున విశ్వాసముతో, విశ్వాసాన్ని ఒక ఊపిరిగా తీసుకొని ఎవరైతే బ్రతుకుతూ ఉంటారో వాళ్ళే రేపు రహస్య రాకుండా ఎత్తబడతారో వారే రేపు ప్రభుతో కూడా ఉంటారు. ప్రియులారా గమనించండి. అందుకనే ఒకవేళ నీ జీవితంలో విశ్వాసం లేకపోతే, విశ్వాసాన్ని కోల్పోయి పోగొట్టుకున్నట్లయితే ఈ సమయం ముందు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు సంఘానికి వస్తున్నావు, నీలో విశ్వాసం లేదు. నువ్వు వాక్యాన్ని వింటున్నావు, నీలో విశ్వాసం లేదు. దేవుని బిడ్డని దేవుని పేరు పెట్టుకున్నావు, నీలో విశ్వాసం లేదు. అవిశ్వాసంతో బ్రతుకుతున్నావు, సందేహంతో బ్రతుకుతున్నావు. అందుకని నీ జీవితంలో మేలు చూడలేకపోతున్నావు, అందుకని నీ కుటుంబంలో కార్యాలు చూడలేకపోతున్నావు. విశ్వాసం లేనందువల్ల నువ్వు వెనకబడిపోన్నావు, విశ్వాసం లేనందువల్ల నువ్వు అడుగుబడిపోన్నావు, విశ్వాసం లేనందువల్ల నువ్వు బలహీనపరచబడి ఉన్నావు, విశ్వాసం లేనందువల్లనే దేవుని కార్యాలని, దేవుని యొక్క అద్భుతాలని నువ్వు చూడలేకపోతున్నావు. దేవుని బిడ్డ
అందుకనే 4వ మాట అక్కడ రాయబడి ఉంది, దేవుని వద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడనియో తను వెతకు వారికి ఫలము దయచేయవాడని నమ్మాలి కదా. 4వ మాట ఇక్కడ రాయబడి ఉంది. దేవుని వద్దకు వచ్చేవారు, ఆయన నమ్ముకున్న వాళ్ళు, ఆయన వాక్యం వినేవాళ్ళు, ఆయన సన్నిధికి వచ్చేవాళ్ళు దేవుడు ఉన్నాడు అని నమ్మాలి. తనను వెదికే వారికి ఫలము దయచేయవాడై ఉన్నాడని నమ్మాలి. లేరా? అవును, ఎప్పుడైతే మనం అలా నమ్ముతామో అప్పుడే అద్భుతమైన కార్యాలని మనం చూడగలం. అప్పుడే ఊహించలేనటువంటి గొప్ప కార్యాలను కూడా మనం చూడగలం. అప్పుడే నీ ఊహకు అందనటువంటి కార్యాలను కూడా మనం చూడగలం. అటువంటి అద్భుతమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు. నీ హృదయంలో దేవుడు జరిగిస్తాడు, నీ శరీరంలో దేవుడు జరిగిస్తాడు, నీ కుటుంబంలో దేవుడు జరిగిస్తాడు, సంఘములో దేవుడు జరిగిస్తాడు. అద్భుతమైన కార్యాలే సమాజంలో దేవుడు జరిగిస్తాడు. నువ్వు ప్రార్థించినప్పుడు, నువ్వు మనవి చేసినప్పుడు, నువ్వు దేవుడిని అడిగినప్పుడు, ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు ఆయన గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మాలి. తనను ఎదికే వారికి ఫలము దయచేసేవాడని నమ్మాలి. క్రీస్తునందులరా, అందుకనే దేవుడు మన యందు ఏమి చూసి సంతోషపడతాడంటే, ఇక మొదటి పాయింట్ మనం చూస్తున్నాం, విశ్వాసాన్ని చూసి సంతోషపడతాడు. క్రీస్తునందులరా, అందుకనే హనోకు మరణము రుచి చూడకున్నట్లుగా ఎత్తబడ్డాడు. దేన్ని బట్టి అంటే విశ్వాసాన్ని బట్టి. హనోకు భూమి మీద బ్రతికినప్పుడు అతడు కొనుక్కోబడక మునుపు ఎలా బ్రతికాడంటే దేవుడికి ఇష్టంగా బ్రతికాడు, అంటే దేవుని సంతోషపరిచే బిడ్డగా బ్రతికాడు. అందుకే 3వ మాట చూస్తున్నా, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యము, అది జరగని పని. రేపు నష్టపోతావు విశ్వాసం లేకపోతే. నువ్వు దేవుడు అవిశ్వాసంతో సంఘంలో ఉంటే, అవిశ్వాసంతో నువ్వు వాక్యం వింటుంటే రేపు నువ్వు నష్టపోతావు పూర్తిగా. 100% ఇది జరుగుతుంది. క్రీస్తునందులరా, 4వదిగా తన యొద్దకు వచ్చేవారు, దేవుని యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడని, తన ఫలం ఎదికే వారికి ఫలము దయచేయవాడని నమ్మాలి. 2వ మాటను మనం చూద్దాం. ప్లరా, 2వదిగా మరి ఎవరిని చూసి దేవుడు సంతోషపడతాడంటే సామెతల గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనం, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము, దేవునికి మహిమ కలుగును గాక. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము అంటే ఆయనకు సంతోషము. ఎవరు ప్రార్థన అంటే సంతోషము? యథార్థంగా బ్రతుకుతూ, యథార్థంగా జీవిస్తూ ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళ ప్రార్థన అంటే ఆయనకి ఇష్టము. ఆనందకరం అంటే సంతోషము. అనగా 2వ పాయింట్ ఏంటంటే, ప్రార్థన చేసేవారిని బట్టి ఆయన సంతోషపడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, ప్రార్థన చేసేవారంటే ఆయన సంతోషపడతాడు. ఈరోజు నీ జీవితంలో ప్రార్థన ఉందా? నీ హృదయంలో ప్రార్థన ఉందా? ఆలోచించు. ప్రార్థనా పరులుగా మనం ఉండాలి. ప్రార్థన ఆత్మను కలిగిన వారంగా మనం ఉండాలి. ప్రార్థన శక్తిని కలిగిన వారంగా మనం ఉండాలి. ప్రార్థన బలాన్ని కలిగిన వారంగా మనం ఉండాలి. ప్రార్థన అభిషేకాన్ని మనం కలిగిన వారంగా మనం ఉండాలి. ప్రార్థన ద్వారా మనం ముందుకి కొనసాగాలి. ప్రార్థన ద్వారానే విజయాలు మనం సాధించగలం. ప్రార్థన ద్వారానే అద్భుతాలు మనం సాధించగలం. ప్రార్థన అనేది ఒక విశ్వాసకి ఊపిరి లాంటిది. ప్రార్థన అనేది శ్వాస లాంటిది. ప్రియులరా, గమనించండి. అందుకే మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రార్థన పరులమై మనం ఉండాలి. ప్రార్థన చేసేవారంటే ఆయనకి ఇష్టమో. నీలో ఏం చూసి దేవుడు నిన్ను ఇష్టపడతాడు అని అంటే ప్రియులరా, ఈరోజు మనం చూస్తున్నాం. 1 విశ్వాసాన్ని చూసి నీ అందు సంతోషపడతాడో. 2వది నీలో ఉన్న ప్రార్థన బట్టి ఆయన సంతోషపడతాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, కనుక మన జీవితంలో ప్రార్థనా పరులమై మనం ఉండాలి. ఎంతమంది ఈరోజు ప్రార్థనా పరులుగా ఉంటున్నారు? ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? సహోదరి సహోదరుడా, గమనించండి. ఈరోజు ప్రార్థన చేసేదానికి మనుషులకు సమయం సరిపోవటం లేదు. అన్నీ చేసుకోవడానికి సమయం ఉంది. అన్నీ చేస్తున్నారు, సమయం ఉంది. ప్రభు సన్నిధిలో మోకరించి మనసు నిలిపి ప్రార్థన చేసేదానికి ఈరోజు సమయం లేదు. కదా, గమనించండి. ఎంతమంది ప్రార్థనా పరులుగా ఉన్నారు ఈరోజు? వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, పరిశుద్ధాత్మదేవుడిని అడుగుతున్నాడు. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు అంగీకారం. అనగా ప్రార్థన చేసేవారిని బట్టి ఆయన సంతోషపడుతున్నాడు. నా జీవితాల్లో ప్రార్థన అనేది ఉండాలి. గమనించండి. అందుకే ఒక మాటను బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం.
యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనంలో ఒక మాట ఇక్కడ రాయబడి ఉంది. దేవుడు పాపులు మనవి వినడని ఎరుగుదుమో. చూసారా, యథార్థవంతులమై ఉండి మనం ప్రార్థన చేస్తే దేవుడు వింటాడో. చూడండి, ఇక్కడ రాయబడిన మాట, దేవుడు పాపులు మనవి వినడని మనం ఎరుగుదుము. నువ్వు ఎక్కడెక్కడో తిరిగి ఏదేదో చేస్తూ ఉండి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వినడో. యథార్థంగా జీవిస్తూ ఉండి ప్రార్థన చేస్తే, యథార్థంగా బ్రతుకుతుండి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వింటాడు. మరి ఇక్కడ మొదటి పాయింట్ ఏంటంటే, పాపులు మనవ దేవుడు వినడో. పాపుల ప్రార్థన దేవుడు వినడో. పాపుల ప్రార్థన దేవుడు అంగీకరించడో. పాపులకి జవాబు రాదో. పాపులకి ప్రత్యుత్తరం అనేది రాదో. పాపులకి తన కార్యమో జరగదో. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. ఎందుకు అని అంటే పిల్లరా, మొదటలో పాపులు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. నువ్వు రక్షింపబడక మునుపు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వింటాడు. ఆ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. నువ్వు పాపంలో జీవిస్తూ ఉండి, పాపంలో బ్రతుకుతూ ఉండి, ఆ పాపాల్లో నువ్వు ఉంటూ ఆ తర్వాత ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడో, ఆ ప్రార్థన దేవుడు వింటాడో. క్రీస్తునందు పిల్లరా, అయితే నువ్వు రక్షించబడిన తర్వాత, సంఘంలో చేర్చబడిన తర్వాత అదే పాపంలో బ్రతకతా, అదే పాపంలో జీవిస్తూ ఉండి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వడం. మొదటగా పశ్చాత్తాపడి, మొదటగా ఏడిచి, మొదటగా నువ్వు ప్రార్థన చేస్తే అప్పటి వరకు నువ్వు ప్రభువు గురించి తెలియదు కనుక, పాపం అంటే ఏమిటా, పరిశుద్ధత అంటే ఏమిటో తెలియదు కనుక అప్పటి వరకు లోకానుసారంగా జీవిస్తూ ఉండి ఆ తర్వాత ఆ పాపి ప్రార్థన చేస్తే ఆయన ఆలకిస్తాడో, ఆ పాపి ప్రార్థనకి ఆయన జవాబిస్తాడో, ఆ పాపి ప్రార్థన విని ఆ పాపిని ఆయన రక్షిస్తాడో, ఆ పాపిని ఆయన కాపాడుతాడో. ఆ తర్వాత సంఘంలో చేర్చబడి సంఘంలో వాక్యం వింటూ సత్యాన్ని తెలుసుకొని ఏది నీతి, ఏది అవినీతి, ఏది పరిశుద్ధత, ఏది అపవిత్రత అన్నిటి గురించి తెలుసుకొని కూడా దేవుని వాక్యం ద్వారా మరలా ఒక వ్యక్తి పాపం చేస్తుంటే, మరలా ఒక వ్యక్తి పాపంలో బ్రతుకుతుంటే, పాపంలో జీవిస్తున్నట్లయితే ఆ పాపి ప్రార్థన ఆయనలో. ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డ, సహోదరి సహోదరుడా ఆలోచించు. ఒకవేళ నువ్వు రక్షించబడి ఉండి కూడా మరలా పాపంలో బ్రతుకుతున్నావా, మరలా పాపం చేస్తున్నావా, పాప సంబంధమైన ఆలోచనలతో ఉన్నావా, పాప సంబంధమైన చూపులతో ఉన్నావా, పాప సంబంధమైన మాటలు మాట్లాడుతున్నావా, పాప సంబంధమైన కోరికలతో ఉన్నావా, పాపం వైపు నీ అడుగులు వేస్తున్నావా, జాగ్రత్త. ఆత్మదేవుడు తెలియపరుస్తున్నాడో. నీ ప్రార్థన అలా ఉంటే దేవుడు వినడో, నీ ప్రార్థనకు జవాబు ఇవ్వడో, నీ ప్రార్థన ఆలకించడో, నీకు మేలు చేయడో. అందుకనే కదా నీ జీవితంలో ఉన్నాయేమో ఆలోచించు. అందుకని నీ కుటుంబం అలా ఉందేమో ఆలోచించు. కొంతమంది చేయాల్సినవన్నీ చేసి నోరు కడుక్కొని వచ్చి ప్రార్థన చేస్తాడు, ఆ ప్రార్థన దేవుడు వినడో. మరి కొంతమంది చేయాల్సిన పనులన్నీ, పనికిమాలిన పనులన్నీ చేసి వచ్చి ఆ తర్వాత తలకు పోసుకొని వచ్చి ప్రార్థన చేస్తారు. క్రీస్తునంతరా చేయాల్సినటువంటి పాడు పనులు, పనికిమాలిన పనులని చేసి వచ్చి నోరు కడుక్కొని వచ్చి తలకు పోసుకొని వచ్చి కొత్త బట్టలు కట్టుకొని వచ్చి ఆ తర్వాత మోకరిస్తే ఆ ప్రార్థన దేవుడు వింటాడా? దేవుడు హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు, దేవుడు నీ తలంపులు ఎరిగిన దేవుడు, దేవుడు నువ్వు కూర్చునేది తెలుసు, నువ్వు లేచేది తెలుసు, నువ్వు పడుకునేది తెలుసు, నీ నడక తెలుసు, నీ పడక తెలుసు, నీ జీవితం తెలుసు, నీ బ్రతుకు తెలుసు, నీ సాక్ష్యం తెలుసు, నీ అంతరంగం తెలుసు. పాపులు మనం దేవుడు ఆలకించడు. యథార్థవంతులమై ఉండి ఆయనకు ప్రార్థన చేస్తే దేవునికి సంతోషము. ఈరోజు అనేక మంది చేయాల్సిన చేస్తున్నారు, బతకాల్సినటువంటి ఆ బ్రతుకులు బ్రతికి ఆ తర్వాత వచ్చి ప్రార్థన చేస్తున్నారు. అందుకే వారి జీవితాల్లో సమాధానం, వారి శరీరాల్లో ఆరోగ్యం లేదు, వారి మనసులో సమాధానం లేదు, వారి కుటుంబాల్లో ఐక్యత లేదు, వారి కుటుంబాల్లో ఆశీర్వాదం లేదు, నెమ్మది లేదు, సంతోషం లేదు, ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు, కుషించిపోతున్నారు, కుంగిపోతున్నారు, పొరపాటు తెలుసుకోలేకపోతున్నారు, పశ్చాత్తాపడలేకపోతున్నారు. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా ఆలోచించు. ఈ సమయం ముందు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు పాపులు మనవి వినడని ఎరుగుదుమో. పాపులు మనవి ఆయన వినడో. గమనించండి. అందుకే గమనించండి, ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో రెండో మాట, ఎవడైనా దేవభక్తుడై ఉండి, నీ ప్రార్థన దేవుడు వినాలంటే దైవభక్తుడై ఉండాలి. ఎవడైనా దేవభక్తుడై ఉండి అంటే నువ్వు భక్తిగా జీవించి ప్రార్థన చేయాలి, నువ్వు భక్తిపరుడువై ఉండాలి, భక్తి పరురాలువై ఉండాలి, భక్తి మార్గంలో నడుస్తూ ఉండాలి. దేవుడు అంటే ఒక భయము, దేవుడు అంటే ఒక భక్తి కలిగి ఒక విధేయురాలువై దైవ భక్తులై ఉండి ప్రార్థన చేస్తే, రెండోదిగా ఆ దైవ భక్తుల ప్రార్థన దేవుడు
ఆలకిస్తాడు. ఆ దైవ భక్తుల ప్రార్థన ప్రభు ఆలకిస్తాడు. ఈరోజు ఎంతమంది దైవ భక్తులు కొనసాగుతున్నారు, ఎంతమంది భక్తి కలిగినటువంటి వారు ఉన్నారు. ఈరోజు నిజంగా కూడా మరి మనుషులకి దేవుడు అంటే భయము భక్తి లేకుండా పోయింది. క్రీస్తునందులరా దేవుడికి భయపడటం లేదు ఈరోజు మనుషులు. దేవుడి మీద భయం పోయింది. ఈరోజు మనుషులకి భయం భక్తి లేకుండా అనేక మంది జీవిస్తున్నట్లరా. మరి ఇలా జీవిస్తే దేవుడి ద్వారా నాకు ఏదైనా ఇబ్బంది జరుగుతుందేమో అన్న భయం లేకుండా పోయింది. దేవుడు శిక్షిస్తాడేమో అన్న భయం లేకుండా పోయింది మనుషులకి. అందుకని ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటున్నారు, నష్టపోతున్నారు. కొంతకాలానికి ప్రియులరా గమనించండి. అంటే ఎవరు ప్రార్థన అంటే ఒకటి పాపులు మనవైన ఎనడో, రెండోది దైవ భక్తులై ఉండాలి, దేవుని భక్తులై ఉండాలి. అందుకే చక్కటి మాట రాయబడింది, ఎవడైనా దేవభక్తుడై ఉండి అంటే భక్తి గలవారై ఉండాలి, భక్తిగా జీవించాలి. నీ ప్రార్థన దేవుడు వినాలంటే, నిన్ను బట్టి దేవుడు సంతోషించాలంటే నువ్వు భక్తి కలిగి ఉండి ప్రార్థన చేయాలి, భక్తి కలిగి ఉండి దేవునికి మొరపెట్టాలి. ఈరోజు పిల్లరా గమనించండి, భక్తి కలిగి మనం జీవించాలి. భక్తిహీనులుగా ఒకవేళ జీవిస్తున్నారేమో, చాలామంది భక్తిహీనులుగా జీవిస్తున్నారు. ఈ కడవరి దినాల్లో మనం ఉన్నాం, అంత్య దినాల్లో మనం ఉన్నాం, ఈ చివరి దినాల్లో మనం ఉన్నాం. రోజులు గతించిపోతూ ఉన్నాయి, పరిస్థితులు మారుతూ ఉన్నాయి. ప్రియులరా గమనించండి, ఇదిగో భక్తిహీనత నుంచి బయటపడాలి, భక్తి కలిగి మనం జీవించాలి, భక్తి మార్గంలో మనం జీవించాలి, దైవ భక్తులమై మనం జీవించాలి. అప్పుడు మాత్రమే మనకు ప్రత్యుత్తరం వస్తుంది, అప్పుడు మాత్రమే దేవుడు మన యందు సంతోషపడే దేవుడై ఉన్నాడు. క్రీస్తునందులరా గమనించండి, పాపం నుంచి పూర్తిగా విడిపించబడాలి, మంచి మార్గంలో నడిపించబడాలి. దేవుడికి ఇష్టమైనటువంటి ఒక జీవితాన్ని మనం జీవించే వారమై ఉండాలని వాక్యం మనకు తెలియపరుస్తుంది. మూడో మాట అక్కడ చూస్తే మనం బాగా, ఆయన వాని మనవి ఆలకించును అనగా ఎవరు మనం ఆలకిస్తాడు? ఒకటి పాపులు మనవి దేవుడు ఆలకించడో అంగీకరించడో, రెండో దైవ భక్తులై ఉండాలి ప్రార్థన చేసేవాళ్ళు, మూడోదిగా వాళ్ళ ప్రార్థన దైవ భక్తుల ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. దైవ భక్తుల ప్రార్థన అంటే వాని మనవి ఆలకించును, వాని మనవి ఆయన ఆలకిస్తాడు, వారి మొర్ర ఆయన ఆలకిస్తాడు, వారి ప్రార్థనకి ఆయన జవాబిస్తాడు, ప్రత్యుత్తరం ఇస్తాడు. క్రీస్తునందులరా ఈరోజు నీ మనవి దేవుడు ఆలకిస్తున్నాడా? నీ ప్రార్థనకు జవాబు వస్తుందా? నువ్వు చాలాసార్లు ప్రార్థన చేస్తున్నావు, ఆ ప్రార్థనకు జవాబు వస్తుందా? దేవుడి దగ్గర నుంచి ప్రత్యుత్తరం వస్తుందా? దేవుడు సహాయం చేస్తున్నాడా? ఆ మేలు పొందుకుంటున్నావా? ఆ మేలు అనుభవిస్తున్నావా? అంటే ఇంకా నీ జీవితంలో ఒకవేళ అవి అనుభవించకుండా కొంతకాలం నుంచి అలా ప్రార్థన చేస్తా పొందుకోకుండా అనుభవించకుండా వెనకబడిపోయినావంటే నువ్వు సరైనటువంటి భక్తి చేయటం లేదేమో. ఇంకా నీ జీవితంలో ఒకవేళ పాపం ఏదో ఒక మూల దాగి ఉందేమో, ఆ పాపమే నీకు రావాల్సినటువంటి మేలుని ఆపుతుందేమో, ఆ పాపమే నీకు రావాల్సిన సహాయాన్ని ఆపుతుందేమో, ఆ పాపమే ఇదిగో నీకు అందాల్సినటువంటి ఆ దేవుని కార్యం అందకుండా ఆపుతుందేమో. నీ హృదయాన్ని సరి చేసుకోవడానికే దేవుడి వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అందరి బట్టే కదా నువ్వు చాలా ఇబ్బంది పడుతుండేది, అందరి బట్టే కదా నువ్వు చాలా నలిగిపోతుండేది, అందరి బట్టే కదా నువ్వు చాలా అవమానంలో ఉండేది. ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, కొంతకాలం నువ్వు భక్తిహీనంగా జీవించావు, కొంతకాలం భక్తి లేకుండా నువ్వు జీవించావు, కొంతకాలం నటిస్తా నువ్వు జీవించావు, కొంతకాలం మోసం చేస్తా నువ్వు జీవించావు, దేవుడిని మోసం చేస్తూ జీవించావు, దైవ సేవకులు మోసం చేస్తూ జీవించావు, సంఘాన్ని మోసం చేస్తూ జీవించావు, సమాజాన్ని మోసం చేస్తూ జీవించావు, రహస్యమైన పాపాల్లో నువ్వు జీవిస్తూ వచ్చావు, నటిస్తూ నువ్వు జీవిస్తూ వచ్చావు, వేషాలేస్తా నువ్వు జీవిస్తూ వచ్చావు, భక్తి లేకుండా జీవిస్తూ వచ్చావు. అందుకని నీ జీవితంలో ఒకవేళ ఈరోజు కష్టాల పాలై ఉన్నాయేమో, నీ జీవితంలో నష్టాల పాలై ఉన్నాయేమో, నీ జీవితంలో అవమానాల పాలై ఉన్నాయేమో. గమనించండి, భక్తిహీనంగా మనం జీవించకూడదు, వేషధారణ కలిగి మనం జీవించకూడదు, నటిస్తూ మనం జీవించకూడదు. వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం మనకి సమయం ఉందో తెలియపరుస్తూ ఉంది. అందుకని పిల్లరా, దేవుడు మన యందు ఏమి చూసి సంతోషపడతాడంటే, రెండో మాట మనం చూస్తున్నాం, రెండో పాయింట్, ప్రార్థన చేసేవారంటే ఆయనకి సంతోషము. పాపులు మనవైన ఏంటో దైవ భక్తులై ఉన్నటువంటి వారి ప్రార్థన, దైవ భక్తులై ఉండాలి ప్రార్థన చేసేవాళ్ళు. రెండోది, మూడోది వారి మనవి ఆయన ఆలకిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మూడోదిగా ఆలోచన చేస్తే ఇక్కడ నీతి న్యాయములను అనుసరించి నడుచుకున్నట్టు కంటే, నీతి న్యాయములను అనుసరించి నడుచుకునుట బలులు అర్పించట కంటే యెహోవాకు
ఇష్టమని అక్కడ రాయబడి ఉంది. పిల్లరా, మనం చూస్తున్నాము ఈరోజు రెండో భాగాన్ని చూస్తున్నాము. మూడో పాయింట్, ఇతరులకు సహాయం చేసేవారంటే ఆయనకు సంతోషం. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఇతరులకు సహాయం చేసేవాళ్ళంటే ఆయనకు సంతోషము. అవును కదా, మనం ఇతరులకు సహాయం చేసేవారంగా ఉండాలి, ఇతరుల్ని ఆదుకునే వాళ్ళంగా ఉండాలి, ఇతరుల్ని ఆదరించే వాళ్ళంగా ఉండాలి, ఇతరులను ప్రేమించే వారంగా ఉండాలి. ఇతరులకి మనము మరి ఆతిథ్యం ఇచ్చేవారంగా ఉండాలి, ఇతరులకు మనం చేయూతనిచ్చేవారంగా ఉండాలి, ఇతరులకి మనము మన హృదయాన్ని ఇవ్వాలి, ఇతరులకి మన గుప్పిలి ఇవ్వాలి, ఇతరులకి మనం సహాయం చేసేవారంగా ఉండాలి. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచించేయండి. ఎంతోమంది ఆకలితో ఉన్నారు, వారికి సహాయం చేసేవారంగా మనం ఉండాలి. ఎంతోమంది వస్త్రహీనులుగా ఉన్నారు, వారికి సహాయం చేసేవారంగా మనం ఉండాలి. ఎంతోమంది అనాథులు ఉన్నారు, వారికి సహాయం చేసేవారంగా మనం ఉండాలి. ఎంతోమంది విధవరాళ్ళు ఉన్నారు, వారికి సహాయం చేసేవారంగా మనం ఉండాలి. ఎంతోమంది వికలాంగులు ఉన్నారు, వారికి సహాయం చేసేవారంగా మనం ఉండాలి. ఎంతోమంది రోగులు ఉన్నారు, వారికి సహాయం చేసేవారంగా మనం ఉండాలి. ఎంతోమంది వృద్ధులు ఉన్నారు రోడ్ల మీద, వారికి సహాయం చేసేవారంగా మనం ఉండాలి. ఎంతోమంది బాధల్లో కష్టాల్లో ఉన్నారు, తినడానికి ఆహారం లేక, ధరించుకోవడానికి వస్త్రాలు లేక, ఉండడానికి స్థలము లేక, ఎంతోమంది ఆరోగ్యం లేక, ఎంతోమంది సతమతమైపోతున్నారు. మన కళ్ళ ముందు ఉన్నారు, మన చుట్టూ ఉన్నారు. పిల్లరా, ఇదిగో అటువంటి వారికి మనము సహాయం చేసేవారంగా ఉండాలి. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచించు, గమనించు. అందుకే ఒక వాక్యాన్ని మనం చూద్దాం పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట రాయబడింది. ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకుడి, అట్టి యాగములో దేవునికి ఇష్టమైనవి, దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు పిల్లరా, ఇక్కడ రాయబడిన మాట, మొదటి మాట ఏంటంటే ఉపకారము ధర్మము చేయక మరిచిపోకుడి. ఉపకారం అనగా ఉచితంగా చేసేది, ఉపకారం అనగా ఊరికే మనం చేసేది, అవతల వారి నుండి ఏది ఆశించకుండా ఊరికే చేసేది ఉపకారము. క్రీస్తునందు పిల్లరా, ఉపకారమును ధర్మమును చేయుట మరిచిపోకుడి అని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. అవును కదా, మనం ఏం చేయాలి? ఇతరులకు ఉపకారం చేయాలి, ఇతరులకు మనం మేలు చేయాలి, ఇతరులకు మనం సహాయం చేయాలి. అలా ఎప్పుడైతే మనం చేస్తుంటామో దాన్ని చూసి మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు మన యందు సంతోషపడతాడు, తండ్రి అయిన దేవుడు మన యందు సంతోషపడతాడు. క్రీస్తునందు పిల్లరా, అవును కదా. మరి ఎంతోమంది ఉన్నారు పిల్లరా, మరి పేదలైన వారు, నిరుపేదలైనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. వారికి మనం ఏం చేయాలి? ఉపకారం చేయాలి. వారికి ఏం చేయాలి? ధర్మం చేయాలి. వారికి ఏం చేయాలి? సహాయం చేయాలి. ఎంతమంది ఈరోజు అలా చేయగలుగుతున్నారు? క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతమంది అలా చేయగలుగుతున్నారో? మనం ఎంతో ఖర్చు పెడుతున్నాం, మన కుటుంబాల కోసం ఎంతో ఖర్చు పెడుతున్నాం, మన అవసరాల కోసం ఎంతో ఖర్చు పెడుతున్నాం, మన ఆటోపాల కోసం ఎంతో ఖర్చు పెడుతున్నాం, మన జల్సాల కోసం, షికార్ల కోసం ఎంతో ఖర్చు పెడుతున్నాం, మన అంగు ఆర్భాటాల కోసం ఎంతో ఖర్చు పెడుతున్నాం, మన పిల్లలకి ఎంతో ఇస్తున్నాం, మన పిల్లలు కూడా ఎంతో ఖర్చు చేస్తున్నారు, వ్యర్థంగా ఎంతో ఖర్చు చేస్తున్నారు, అనవసరంగా ఎంతో ఖర్చు చేస్తున్నారు, వేస్ట్గా ఎంతో ఖర్చు చేస్తున్నారు. వాటిల్లో కొంత మనం తినే దాంట్లో, మనం అనుభవించే దాంట్లో, మనం సుఖించే దాంట్లో, దేవుడు మనకిచ్చిన దాంట్లో కొంత కొంత కొద్దిగా కొంత ఇతరులకు సహాయం చేసే వాళ్ళని ఉన్నామా ఈరోజు? క్రీస్తునందు కదా, నీ వరకే నువ్వు చూసుకుంటున్నావా? నీ కుటుంబం వరకే నువ్వు చూసుకుంటున్నావా? నీ పిల్లల వరకే నువ్వు చూసుకుంటున్నావా? నీ జీవితం, నీ భవిష్యత్తు అనుకుంటున్నావా? నీ చుట్టూ ఉన్న వారి గురించి ఆలోచించవా? విధవరాల గురించి ఆలోచించవా? వికలాంగుల గురించి ఆలోచించవా? అనాథ పిల్లల గురించి ఆలోచించవా? రోగుల గురించి ఆలోచించవా? వృద్ధుల గురించి ఆలోచించవా? ఆహారం లేని వారి గురించి ఆలోచించవా? వస్త్రహీనులుగా ఉన్న వారి గురించి ఆలోచించవా? వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, గమనించే సమయంలో దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంటుంది. ఇతరులకు సహాయం చేయాలి. యేసు ప్రభులు వారు ఎంతోమందికి సహాయం చేశాడు, ఎంతో మందిని బాగు చేశాడు ఆయన, ఎంతో మందికి మేలు చేశాడు ఆయన, ఎంతో మందిని సంతోషపరిచాడు ఆయన, ఎంతో మందిని తృప్తిపరిచాడు ఆయన, ఎన్నో జీవితాలు కట్టాడు, ఎన్నో బ్రతుకులు కట్టాడు ఆయన. వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నిజంగా నువ్వు ఆయన కుమారుడు అయితే, నువ్వు ఆయన కుమార్తె అయితే, ఆయన బేజం నీలో ఉంటే, ఆయన రక్తం నీలో ఉంటే, ఆయన మాటలు నీలో ఉంటే, ఆయన సత్యం నీలో ఉంటే, నీవు కూడా ఇతరులకు సహాయం
సహాయం చేసే బిడ్డగా మార్చబడాలి, ఇతరులకు సహాయం చేసే కుటుంబంగా మార్చబడాలి, ఇతరులకు సహాయం చేసే సంఘంగా మార్చబడాలి, ఇతరులకు సహాయం చేసే సహవాసముగా మార్చబడాలి. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా గమనించు, దేవుని వాక్యం మనకి తెలియపరుస్తూ ఉంది ఈ సమయంలో. అందుకనే ఉపకారమును ధర్మము చేయ మర్చిపోకూడదు. అట్టి యాగములు, రెండో మాట, అట్టి యాగములు దేవునికి ఇష్టమై ఉన్నవి. అట్టి యాగాలు దేవునికి ఇష్టము, అట్టి త్యాగాలు దేవునికి ఇష్టము. హృదయపూర్వకంగా మనం అలా ముందుకు వస్తే అది దేవునికి ఇష్టము. క్రీస్తు యేసునందు ప్రియ సహోదరి సహోదరుడా ఆలోచించు. ఈ సమయం ముందు దేవుని వాక్యం మనకు చక్కగా ఇక్కడ తెలియపరుస్తుంటుంది. ఆ త్యాగములు దేవునికి ఇష్టము. అప్పుడు ఇష్టం అనగా సంతోషము. అప్పుడు నువ్వు దేవుని సంతోషపరిచిన వ్యక్తిగా ఉంటావు, దేవుని సంతోషపరిచిన కుటుంబంగా ఉంటావు. క్రీస్తునందు పిల్లరా, అందుకని వాక్యం తెలియపరుస్తుంది. యేసు ప్రభువుల వారు మన కోసం తన ప్రాణాన్ని ఇచ్చాడు, తన రక్తమంతా దారబోశాడు, అవమానించబడ్డాడు, దూషించబడ్డాడు, అపహాసించబడ్డాడు, హేళన చేయబడ్డాడు, ఎగతాళి చేయబడ్డాడు. ఆయన వస్త్రాలు తీసివేయబడ్డాయి, అన్యాయపు తీర్పు, వస్త్రాలు తీసివేయబడ్డాయి, తలకు ముళ్ళ కిరీటం పెట్టడం జరిగింది, కొరల దెబ్బలు కొట్టాడు, శిలువ మాను మోసుకుంటూ వెళ్ళాడు, 3 మేకుల మధ్య వేలాడాడు, చివరి ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా ఆయన కార్చాడు. ఆయన ప్రాణాన్నే మన కోసం ఇచ్చాడు, ఆయన ప్రాణాన్నే మన కోసం దారబోశాడు, ఆయన రక్తాన్నంతా మన కోసం దారబోశాడు. మన పాపాల కోసం, అపరాధాల కోసం, అతిక్రమాల కోసం తన్ను తానే వదకు తేబడినటువంటి గొర్రెపిల్లలాగా అర్పించబడ్డాడు, త్యాగమైపోయాడు, బలైపోయాడు. ఆయన తన ప్రాణాన్నే మన కోసం అర్పించేశాడు. మనం తింటూ ఆయన ద్వారా మనం అనుభవిస్తున్న దాంట్లో కొంత ఇతరులకు మనం సహాయం చేస్తే, అర్హులైన వారికి మనం సహాయం చేస్తే అది ఎంతో మంచిది. దాన్ని బట్టి ఆ కార్యము నువ్వు చేస్తుంటే దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఇంతవరకు నువ్వు గుప్పిలెప్పలేదా? ఇంతవరకు నీ హృదయాన్ని ఇప్పలేదా? ఇంతవరకు పేదలకు నువ్వు సహాయం చేయలేదా? పేదలకు సహాయం చేయి, నిరుపేదలకు సహాయం చేయి, విధవరాలకు సహాయం చేయి, వికలాంగులకు సహాయం చేయి, మరి ఈ రోగులకి సహాయం చేయి, అనాథ పిల్లలకి సహాయం చేయండి, వస్త్రాలు, భోజనము, మరి వైద్యం నిమిత్తమై అనేక విధాలుగా సహాయం చేయి. అలా సహాయం చేసేవాళ్ళంటే ప్రభుకు చాలా సంతోషం. క్రీస్తునందురా గమనిద్దాం. ఈ సమయం ముందు దేవుని వాక్యం తెలియపడి ఇంతవరకు నీ జీవితంలో అలా లేకపోతే నువ్వు అలా ఉండాలని ప్రభు ఈ సమయం ముందు మాట్లాడుతున్నాను. అందుకనే ఈరోజు దేవుడు మన యందు ఏమి చూసి సంతోషపడతాడు, రెండో భాగాన్ని మనం చూసాం. ఒకటి ఏం చూసి సంతోషపడతాడు అంటే విశ్వాసాన్ని చూసి ఆయన సంతోషపడతాడు. ఆనోకు పిల్లరా ఎత్తబడక మునుపు, ఆనోకు మరణము రుచి చూడకుండా ఎత్తబడ్డాడు. ఆనోకు పిల్లరా కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉన్నాడు. అందుకే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన వెదుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మాలి. మొదటి పాయింట్ మనం చూసాం. రెండోదిగా ప్రార్థన చేసేవారంటే ఆయనకు సంతోషం పిల్లరా. అందుకనే పాపులు మనవైన వినడు. ఎవరైనా ప్రార్థన చేసే వ్యక్తి ఎలాంటి వ్యక్తి అయి ఉండాలంటే దైవ భక్తుడై ఉండాలి. ప్రార్థన చేసేవాళ్ళు అప్పుడే వాళ్ళకి కార్యం జరుగుతుంది. మూడోదిగా వాని మనవి ఆయన ఆలకిస్తాడు, వానికి సహాయం చేస్తాడని మనం చూసాం. మూడో పాయింట్ మనం చూసాం, ఇతరులకు సహాయం చేసేవారిగా మనం ఉండాలి. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా ఆలోచించండి, గమనించండి. ఎందుకంటే ఉపకారమును ధర్మమును చేయక మరిచిపోకూడదు. అది మరిచిపోకూడదు. మనం ఏ స్థాయిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా మనం మరిచిపోకూడదు. అట్టి యాగములు దేవునికి ఇష్టమైన యాగములని వాక్యం తెలియపరుస్తుంది. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవని వాక్యం తెలియపరుస్తుంది. కనుక అటువంటి కార్యాలు చేసి మరి దేవుణ్ణి సంతోషపరిచే వారంగా ఉన్నాం, విశ్వాసం కలిగి ఉన్నాం, ప్రార్థనా పరులుగా ఉన్నాం, ఇతరులకు సహాయం చేసేవారంగా ఉన్నాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి నీకు స్తోత్రాలు, కృతజ్ఞతను చెల్లిస్తున్నాం. ఈ వాక్యాన్ని నిన్న ప్రతి బిడ్డను బలపరిచిన ఆయన స్థిరపరచను ప్రభా. మరి విశ్వాసంగా నడిచే బిడ్డలుగా మీరు మార్చండి. అలా జీవించి మిమ్మల్ని సంతోషపరచాలి ప్రభా, సహాయించండి. ప్రార్థనా పరులుగా మీరు మార్చండి. అలా జీవించి మిమ్మల్ని సంతోషపరచాలి ప్రభా, సహాయించండి. ఇతరులకు సహాయం చేసే వాళ్ళుగా మీరు మార్చండి ప్రభా. కఠినత్వాన్ని తీసేసి, రాతి గుణం తీసేసి మాంసం గుణం దయచేయండి ప్రభా. అలా ఇతరులకు సహాయం చేసే బిడ్డలుగా మీరు మార్చండి ప్రభా. అయా వారి యందు మీరు సంతోషపడి మహిమ పొందుకోమని అడుగుతున్నాం, ప్రార్థిస్తూ శుద్ధిస్తూ కనపరుస్తున్నాం. ఈ వాక్యాన్ని స్పాన్సర్ చేసిన సహోదరులు యేసుదాస్ గారిని జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ప్రార్థిస్తూ శుద్ధిస్తూ చిన్న ప్రార్థన దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్నుని సహవాసము ఇక్కడ కూడా మనకి భూలోకున్న సకల పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక, ఆమేన్. ఇంతవరకు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్.
మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9959458024 మరి యొక్క నెంబర్ 9640495124. మా అడ్రస్ కోడూరు కండ్రిగా సోస్త్రికం టిపి గూడూరు మండలం నెల్లూరు జిల్లా. మీ అందరికీ మా వందనాలు.